మార్గం నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చెడు మార్గం నడుస్తున్న ప్రజల వైపే ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. అది ఒక్క క్షణం కాదు. తప్పిపోయిన కుమారుడి కోసం తండ్రి ఎదురు చూసినట్టు రోజంతా పాపంలో బ్రతుకుతున్న నీ కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. మనకి ఇలా అనిపిస్తుంది కదా, ఎన్ని విన్నా ఏం ఉపయోగం, నేను వెళ్ళడం, ఆయన చేర్చుకోవడం, మళ్ళీ పాపంలో పడటం, మళ్ళీ బాధ, దీన్ని నేను జయించలేనా, ఇంకా నాకు విడుదల లేదా అనుకోవచ్చు. ఇప్పుడు మన మనసులో ఎన్నున్నా కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఫస్ట్, దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మొదట మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళు. ఆ పాప భారాన్నంతా ఆయనకు వదిలేయి. మనసు నెమ్మది చేసుకో. ఆయన నువ్వు కలిగి ఉన్న ప్రయాసంతోనే రమ్మన్నాడు. మన భారం మనంతటా మనం వదలలేమని ఆయనకి తెలుసు. అందుకే అలాగే రమ్మన్నాడు. నేను వస్తా, నేను క్షమిస్తా, నేను చేర్చుకుంటా, ఒక్కసారి వచ్చి చూడు, నేను పరిశుద్ధపరచుకుంటా, నా దగ్గరికి నువ్వు ముందు ఒక్కసారి వచ్చి చూడు అని అంటున్నాడు. అసలు వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. అంటే పాపం అనేది నీ ఎదురుగా రాకుండా ఉండటం మానదు, అది నీ ఎదురుగా ఉండటానికే వస్తుంది. అప్పుడు మనం చేయాల్సింది, అమ్మో నా వల్ల కావట్లేదు అనడం కాదు, నేను బలహీనుని అని లొంగిపోవడం కాదు. నువ్వున్న స్థితిలోనే దాన్ని ఎదిరించు. నీకున్న చిన్న విశ్వాసంతోనే దాన్ని ఎదిరించు. దావీదు చిన్నవాడు, అతని ఆయుధం చాలా చిన్నది, కానీ అతను కలిగి ఉన్న విశ్వాసం అతని మీదో ఆ రాయి మీదో కాదు, దేవుడు నన్ను గెలిపిస్తాడు అనే విశ్వాసం మీద. గొల్లియాతుకు ఎదురు వెళ్ళాడు, విజయం పొందాడు. మళ్ళీ అదే దావీదు స్త్రీ విషయంలో దూరం నుండి చూసి పడిపోయాడు. గొల్లియాతుకేమో ఎదురెళ్ళాడు, స్త్రీ విషయంలో దూరంగా ఉండి పడిపోయాడు. ఈరోజు మనం ఎదుర్కొనే పరిస్థితి ఇదే. ఎన్నో విషయాల్లో దేవుని పట్ల విశ్వాసంతో ఉంటాం, ఎన్నో వాటిల్లో దేవునికే ప్రాధాన్యత ఇస్తాం, కానీ ఒకే ఒక్క విషయం, శరీరేచ్ఛలు, కామపు కోరికలు అనే విషయం దగ్గరకు వచ్చేసరికి పడిపోతాం. ఇది మనమే కాదు, బైబిల్లోని భక్తులు కూడా ఎదుర్కొన్నారు. దావీదు ఎందుకు పడిపోయాడు తెలుసా? అంత గొప్ప విశ్వాసం కలిగి ఎందుకు స్త్రీ విషయంలో పడిపోయాడు? కనపడుతున్న గొల్లియాతును ఎదిరించాడు. కనపడకుండా తనలో ఉన్న కామ కోరిక అనే గొల్లియాతును ఎదిరించలేదు. అందరూ ఉన్నప్పుడు జయించాడు, ఎవ్వరూ లేనప్పుడు తనలో ఉన్న గొల్లియాతును ఓడించలేకపోయాడు. పాపం అనే గొల్లియాతు దగ్గర ఓడిపోయాడు. అపవాది ఈసారి గొల్లియాతును పరాయి పురుషుడు భార్య రూపంలో పెట్టాడు. అక్కడ దావీదు జీవం కలిగి దేవుని నామాన్ని ఎరిగిన నేను ఈ తప్పు చేయకూడదని ఆలోచించలేదు, తన కోరిక తీర్చుకోవడమే ముఖ్యం అనుకున్నాడు. అప్పుడు శత్రువుని ఎదిరించాలనుకోలేదు. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం. ఎన్నో